బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారం విషయంలో టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తుందని మల్లాది తన ఫిర్యాదులో వివరించారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ టీడీపీపై చర్యలు తీసుకోవాలని సిఐడికు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మార్మోగుతుంది. అటు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలేంటి, సీఎం జగన్ చేసిన సమర్థనేంటి చూడండి. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు. ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి మన కష్టార్జితం మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గం ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా. నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. టీడీపీ ఇంకా అలాగే జగన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఐవీఆర్ఎస్ ద్వారా మనీ టైటిలింగ్ కు సంబంధించి చెప్తున్నారు అని చెప్పి జగన్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి కూడా గత వారం రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో పోరెక్కిపోతా ఉంది. తాజాగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ భూములు మీకు ఉండవు అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి మొన్న వైఎస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణుతో పాటు లేళ్లనాపిరెడ్డి తదితర నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణకు స్వీకరించిన ఎన్నికల కమిషన్ కూడా నిన్న ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ విచారణకు సంబంధించి కూడా ల్యాండ్ టైటిల్ విషయానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం నిజమైన అంశానికి కూడా ఎన్నికల కమిషన్ రావడం జరిగింది. దీనిపై కూడా పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆధారాలు ఇచ్చింది కాబట్టి వైసీపీ దీనిపై కోడ్ విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు కూడా ఈసీ గుర్తించింది. అయితే వైసీపీ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ సిఇఓ హరేంద్ర ప్రసాద్ జారీ చేశారు. మరి దీనికి సంబంధించి సిఐడి ఏ విధంగా వ్యవహరించబోతా ఉంది, కేసు ఎవరిపై నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏం జరుగుతుందనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ రాష్ట్రానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పరిపాలన కొనసాగుతున్న తరుణంలో కూడా ఇప్పుడు సిఐడికి సంబంధించి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కూడా సిఐడి ఏ రకంగా ముందుకెళ్లబోతోంది, సిఐడి దగ్గర ఎటువంటి ఆధారాలు వైఎస్ఆర్సీపీ ఇవ్వబోతుంది, దానికి ప్రతిగా టీడీపీ ఎటువంటి ఆధారాలు ఇవ్వబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు
అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మాత్రం ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న అధికార ప్రతిపక్షం తాజాగా ఈ కేసు సిఐడికి బదిలైంది. రైట్ శివ, థ్యాంక్ యూ.